హాయ్ ఎవ్రీవన్! మన సమ్మర్ స్పెషల్ రెసిపీస్‌లో ఇవాళ కరివేపాకు కారపొడిని ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. దానికోసం అయితే ఒక 3 పెద్ద గుప్పెళ్ళ కరివేపాకుని తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకొని ఎండబెట్టుకోండి. ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం చింతపండుతో పాటుగా కారానికి తగినట్టుగా 10-20 ఎండుమిరపకాయలు వేసుకొని అవి బాగా మంచిగా స్మెల్ వస్తాయన్నమాట మనకు వేగేటప్పుడే. ఆ స్మెల్ వచ్చేంత వరకు వేపుకోండి. ఇప్పుడు ఇందులో మనం నీట్‌గా క్లీన్ చేసుకున్న కరివేపాకుని వేసేసుకోండి. మీకు మినపప్పు ప్లేస్‌లో పొట్టు మినపప్పున్న యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా మాడిపోకుండా చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని కల్లుప్పు, కొంచెం జీలకర్రతో పాటుగా ఇంగువ కూడా వేసుకొని కచ్చా పచ్చిగా మీకు ఎలా కావాలంటే అలాగా మిక్సీ పట్టేసుకోవడమే అంతే. మనకి కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది. ఈ సమ్మర్‌లో పిల్లలు హెల్తీగా తినాలంటే ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి.